ఏంటి బావా అంత టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు అమ్మా. నువ్వింకేం చెప్పకు. రా లక్ష్మి, లోపలికి వెళ్దాం. అది కాదమ్మా. రా. అత్తయ్య, అమ్మ వచ్చిందా? అవును, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ ముహూర్తం టైం అవుతుంటే ఆవిడ ఎక్కడ పెత్తనాలు చేస్తోంది? ఏ ఆగు, ఏ ఆగు, ఏ ఆగు. యమునా, నువ్వు దాన్ని అక్కడే వదిలేసి లోపలికి రా. ఏమైంది వదినా? తనేం చేసింది? అమ్మా, ఎందుకమ్మా లేనిపోని గొడవలు? నువ్వు అది ఏమైనా చెయ్యాలా? గజపాదాలు. మీరు ఇద్దరూ ఉంటే ఏ అరిష్టమో ఏ శనో పట్టుకుని పెళ్లి ఆగుతుందని బయట ఉండమంటే నువ్వు దాన్ని తీసుకొచ్చావా? అక్క, ఏ నువ్వు ఆగు. దాన్ని అనగానే అక్క వదిన అంటూ వచ్చేస్తాను. పద్మాక్షి, శుభం అని పెళ్లి జరుగుతుంటే అలా అనడం దేనికి? తను కూడా ఒక మనిషే కదా. ఆ మనిషే. మనిషి పుట్టుక పుట్టిన శని దేవతలు కొంతమంది ఉంటారు. నీకవన్నీ తెలియలేనా? మీకెందుకండి మధ్యలో? పద్మాక్షి, నువ్వురా, ఇక్కడ తంతు జరుగుతుంది కదా. రా అక్క. నేను ఇక్కడే ఉంటానులేమ్మా, మీరీ పెళ్లి కానివ్వండి. లక్ష్మమ్మ, 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 లక్ష్మి, అమ్మగారు రండి. అమ్మగారు లక్ష్మమ్మ, లక్ష్మమ్మ, అమ్మ రండమ్మ. లక్ష్మి, 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 లక్ష్మమ్మ. ఏమైంది లక్ష్మి? లక్ష్మి, 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 లక్ష్మి. ఏమైందమ్మా? లక్ష్మి, లక్ష్మమ్మ. లక్ష్మి, ఏమైంది లక్ష్మి? ఇదిగో వద్దన్నా దాన్ని తీసుకొచ్చారు. చూడండి దాని నాటకాలు. పద్మాక్షి, పాపం అలా మాట్లాడుకో. పాపం ఏంటండి? ఇక్కడ నా కూతురి పెళ్లి. ఈ పెళ్లి ఆపడానికి అదెన్ని డ్రామాలైనా ఆడుతుంది. లేకపోతే కరెక్ట్ గా ఇప్పుడే పడిపోవాలా? ఆపండి. ఎప్పుడు ఆవేశంగా అనాలోచనంగా మాట్లాడటం కాదు, కాస్త మానవత్వంతో మాట్లాడండి. లక్ష్మి, లక్ష్మి, లేమ్మా. లక్ష్మి, లక్ష్మి, ఏమైంది లక్ష్మి? ఆగు బావా. బావా, అక్కడ అందరూ ఉన్నారులే, నువ్వు ఇక్కడే ఉండు.
లోపలికి తీసుకెళ్దాం పదా. సరే అమ్మా. నీకే కళ్ళు మూసుకుపోయి అదాడే డ్రామాలు అర్థం కావడం లేదు. ఇందాకటి వరకు దుక్కలా బాగానే ఉందది. కరెక్ట్ గా జీలకర్ర బెల్లం పెట్టమనగానే కళ్ళు తిరిగాయా? ఏదో ఒత్తిడిలో అలా పడిపోయిందని డాక్టర్ చెప్పారు కదక్కా. ఒత్తిడి లేదు, గడిది గుడ్డు లేదు. దాని గురించి నాకంతా తెలిసే పెళ్ళయ్యేదాకా బయట ఉండమని చెప్పేసొస్తే ఇదిగో ఈవిడ గారు దారిడిపోయే దరిద్రాన్ని దిండి కింద పెట్టుకున్నట్టు దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. దీని మూలంగా అక్కడ పెళ్లి సగంలో ఆగిపోయింది. అమ్మా, నా కోసం ఈ పెళ్లి ఆగకూడదు. మీరు వెళ్ళండి, ఈ పెళ్లి జరిపించండి. నువ్వు కూడా రా లక్ష్మి, వెళ్దాం. ఇంకా నీకు బుద్ధి రాలేదా? ఒసేయ్, నువ్వు ఈ గది నుంచి బయటకొస్తే నిన్నీ రోజు చంపినా చంపేస్తాను. అక్కడ పెళ్ళయ్యేదాకా నువ్విక్కడే ఉండు. మీరండి. అమ్మా, దయచేసి మీరు వెళ్ళండి అమ్మా. లక్ష్మమ్మ, నీకు శత్రువులు ఎక్కడో లేరమ్మా. నీకు నువ్వే శత్రువు.